ఎవరు ఆయన ఏమంటాడు ఇప్పుడు ఆయన వచ్చి ఆయన పేరు ఆన్లైన్ అయిందా? ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన పేరు ఆన్లైన్ అయిందా? మరి ఏమడుగుతున్నాడు ఆయన? తహసీల్దార్ వేటపాలెం ఇప్పుడు do you have any idea about this? No sir. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమంటాడంటే ఆయన ఫాదర్ పేరు మీద 1Bలో ఆన్లైన్లో ఉంది. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత సక్సెషన్ ప్రకారంగా ఈ పరిశుద్ధరావుకు రావాలి ఈ ల్యాండ్. కానీ 5 సంవత్సరాల నుంచి తహసీల్దార్లు ఎవరు కూడా ఈయన పేరు మీదకి మార్చట్లేదు. కారణం ఏంటంటే ఎవరో కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చేయనీయకుండా అని. ఏదైతే నేను చెప్పానో ఆర్ఓఆర్లో మళ్ళీ కూడా వినండి, శ్రద్ధగా వినండి. మళ్ళీ ఆర్ఓఆర్లో ఏదైతే రికార్డ్ అయి ఉందో యాజ్ ఆన్ టుడే దట్ ఈస్ ఫైనల్. దాన్ని ఇష్టానుసారంగా తహసీల్దారు అన్నది తమ్ముడికి, తమ్ముడిది అన్నకి, లేదా ఇంకొకళ్ళకి మార్చడానికి 100% ఎక్కడ అవకాశం లేదు, అవకాశం తీసుకోకూడదు. ఏదైతే కొనుగోలు ద్వారా మార్పు జరిగింది తహసీల్దార్ ఆర్ఓఆర్ యాక్ట్లో ఈ కెండు కొనుగోలు ద్వారా ఓనర్షిప్ మారింది, దానికి ఆర్డీఓ అవసరం లేదు, డిఆర్ఓ అవసరం లేదు. తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ పవర్స్ అండర్ ఆర్ఓఆర్ యాక్ట్ వేర్ దెర్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ బై సేల్. అదేవిధంగా కోర్టు డిగ్రీ ఏదన్నా వచ్చింది, తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ పవర్స్. కోర్టు డిగ్రీ ఫలానా డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, సివిల్ కోర్టు ఇచ్చింది, ఫలానా వాళ్ళకి ఫేవర్గా ఇచ్చింది. తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ పవర్స్ అండర్ ఆర్ఓఆర్ యాక్ట్. అట్లానే సక్సెషన్ ఉంది, తండ్రి చనిపోయాడు, పిల్లలు 3 ఉన్నారు, వైఫ్ ఉంది. వాళ్ళు వైఫ్ ఉంటే వైఫ్ పేరు మీదకి డైరెక్ట్గా చేయడానికి అవకాశం తహసీల్దార్కి యాజ్ పర్ ఆర్ఓఆర్ యాక్ట్ ఉంది. వైఫ్ లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లలందరికీ సమానంగా చేయడానికి అవకాశం ఉంది. ఈ 3 పాయింట్స్లో తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ పవర్స్ అండర్ ఆర్ఓఆర్ యాక్ట్. ఒకటి సేల్స్, రెండోది ఎనీ కోర్టు డిగ్రీ, మూడోది సక్సెషన్. ఈ 3 పాయింట్లలో తహసీల్దార్ షెల్ నాట్ వెయిట్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్డీఓ ఆర్ డిఆర్ఓ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీ అపిలేట్ అథారిటీ. ఈ 3 సందర్భాలలో కాకుండా there is no sale, there is no decree from any competent court and there is no succession. ఈ 3 లేకుండా పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం తహసీల్దార్ మీద నేను సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను. ఈ 3 లేనప్పుడు ఓన్లీ ద వే ఈజ్ అపీల్. Raising lot of allegations against the previous tahsildars. So many issues are involved, sir. అసలే రాలేదా సార్? దత్తక్షేత్రం 2 కాలనీ వేటపాలెం మండలం. ఆర్టీఓ చీరాల సూర్నారెడ్డి. ఇప్పుడు ఈ వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ చేనేతపూరి కాలనీ, దత్తక్షేత్రం కాలనీ, జగనన్న కాలనీ 3 లేఅవుట్లు. ఈ 3 లేఅవుట్లలో ఏవైతే కమ్యూనిటీ కోసం వదిలిపెట్టిన ఖాళీ స్థలాలు, రోడ్డు కోసం వదిలిపెట్టినటువంటి మార్జిన్ స్థలాలు, ఇలాంటివన్నీ కూడా ఒక రిటైర్డ్ తహసీల్దారు పట్టాల కింద ఇచ్చేసాడట, సమ్ రిటైర్డ్ తహసీల్దార్. సో వీటన్నిటికీ యాజ్ పర్ దేర్ నరేషన్ మొత్తానికి విఆర్ఓ ఇస్ ద కల్ప్రిట్ అని. సో ఆ రిటైర్డ్ తహసీల్దార్ చేత చేయించి విఆర్ఓకి నచ్చిన వాళ్ళకందరికీ పట్టాలు ఇక్కడ ఇప్పించేసి, విఆర్ఓ కనుక కల్ప్రిట్ అయితే వాడి మీద సీరియస్ యాక్షన్కి ప్రపోజ్ చేయండి. అండ్ ఇవన్నీ రిటైర్డ్ తహసీల్దార్ ఇచ్చినట్టు ప్రూవ్ అయితే వాటన్నిటినీ మీరు క్యాన్సలేషన్ పెట్టండి.
స్మాల్ సబ్మిషన్ సార్, ఇవి ఏదైతే వాళ్ళ రోడ్ మార్జిన్ అని చెప్పారో ఈ 3 కాలనీస్ లో కూడా పర్సనల్ ఇన్స్పెక్టర్ సార్, ఇట్స్ ట్రూ సార్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి, ఓకే. స్లాబ్ కూడా వేసేసిన కేసెస్ అయితే అటెండ్ చేశాం సార్. దీనికోసం ఏంటంటే డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపుతున్నాం సార్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు విఆర్ఓ కూడా పర్సనల్గా అక్కడ తహసీల్దార్ గారికి విఆర్ఓ గారికి నోటీసులు ఇచ్చాం సార్. వాళ్ళ రోడ్ ఎంతవరకు అనేది అసెటైన్ చేసి సండే డీటెయిల్ రిపోర్ట్ సార్. అలా చేయండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి ఇంకా అంత పర్మనెంట్ హౌసెస్ కట్టారు అంటే అవి ఎట్టి పరిస్థితుల్లో రీసేల్ కాకుండా టోటల్ పడేయండి వాటన్నింటినీ. ఫర్దర్ ట్రాన్సాక్షన్ అనేది లేకుండా, వీల్ కాకుండా. ఆ తర్వాత దాన్ని ఎట్లా యాక్షన్ అనేదాన్ని విల్ వెయిట్ అండ్ సీ ఎట్లా చేయాలి అనేది. బట్ దే షల్ నాట్ డిస్పోజ్ ఇట్ అవుట్. రెండోది విఆర్ఓ మీద సీరియస్ యాక్షన్కి ప్రపోజ్ చేయండి. ఈ గారు వసూలు గారు అని ఒక అప్లై చేస్తారు, అది వచ్చేప్పుడు బోర్లు చేస్తారు. ఇది వచ్చాక వీళ్ళు గతంలో మేము వీళ్ళు ఇలా ఇచ్చారు అని సెండ్ చేస్తాం. ఆన్లైన్ చేస్తే వాళ్ళు నిధి యాప్లో అప్లై చేయాలి. అది ఎస్టీఓగా మాకు ఇప్పుడు డైరెక్ట్గా నోటీసులో కూడా పెట్టాను సార్. డైరెక్ట్గా పిఏ గారితో ఫోన్లో కూడా మాట్లాడాను సార్. అది ప్రాసెస్లో